ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా బాగున్నారని, మీరు మీ కుటుంబాలు బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి ఆయన నాకు అనుగ్రహించిన ఈ తరుణమును బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనందరము ఈ విధంగా ప్రతిరోజు ఒక కుటుంబంగా కలిసి ప్రభువును స్తుతించగలుగుతున్నామంటే కేవలము దేవుని కృప. బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప. కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా ఉదయాన్నే ప్రార్థించడం, వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోకండి. ఎందుకంటే మీ జీవితంలో దేవునికి స్థానం ఇవ్వడం ద్వారా, మీ కుటుంబంలో ఆయనకు చోటు ఇవ్వడం ద్వారా ఇదివరకు మీరెన్నడూ చూడని గొప్ప శాంతిని, గొప్ప సమాధానాన్ని మీరు చూస్తారు. కాబట్టి ప్రతిరోజు దేవునితో మీ దినమును ప్రారంభించండి. మీ యొక్క ప్రార్థన విన్నపములన్నీ తప్పక నాకు తెలియచేయండి. ఈ ప్రేయర్ రిక్వెస్ట్స్ అన్నీ నేను శక్తి కలిగిన ప్రభు చేతుల్లో పెడుతున్నాను. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగించి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. నిరాశలో, నిస్పృహలో ఉన్న అనేక మందికి ఈ వాక్యాన్ని పరిచయం చేయండి. తప్పక షేర్ చేయండి. వాక్యం ద్వారా ఎవరైతే ఆశీర్వదించబడతారో ఆ ఆశీర్వాదాలను మీరు కూడా పొందుకుంటారో. అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్ములను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట 2 తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి మిమ్మల్ని తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఆమేన్. ప్రతి దుష్కార్యము నుండి మిమ్మల్ని తప్పిస్తున్నానని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఇంగ్లీష్లో మనం చదివితే దుష్కార్యము అంటే ఈవిల్ అటాక్ అని ఉంటుంది. అంటే దుష్టుడైన సాతాను యొక్క ప్రతి ప్రయత్నమును కూడా ఆయన నిర్వీర్యం ఈరోజు. అవును, సాతాను ప్రతి జీవితాన్ని కూడా నిర్వీర్యం చేయాలని, ప్రతి ఒక్కరిని బలహీనపరచాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ, ఎంతగానో కృంగదీస్తున్న ఈ భయంకరమైన దినాల్లో దుష్టుని యొక్క ప్రతి అగ్ని బాణమును నిర్వీర్యం చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈ మాట అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ ఉన్నారు. పౌలు జీవితంలో పౌలు అనేక శ్రమల గుండా ప్రయాణించాడు, అనేక ఆపదల గుండా ప్రయాణించాడు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు తనకెదురైన శ్రమలను గురించి, తను ఎదుర్కొన్న భయంకర పరిస్థితులను గురించి అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను, ఎన్నోసార్లు బంధించబడ్డాను, ఎన్నోసార్లు ఆకలితో ఉన్నాను, ఎన్నోసార్లు రాళ్లతో కొట్టబడ్డాను, ఎన్నోసార్లు బెత్తములతో కొట్టబడ్డాను, ఓడ పగిలి రాత్రి పగలు సముద్రంలో ఉన్నాను, స్వజనుల వల్ల ఆపదలు కలిగినాయి, అన్ని జనుల వల్ల ఆపదలు కలిగాయి, కపట సహోదరుల వల్ల ఆపదలు కలిగాయి అని ఇవన్నీ చెప్తూ, అయితే వీటన్నిటి నుండి కూడా దేవుడు నన్ను అద్భుతంగా విడిపించాడు అని, ఆయన నా ప్రక్కన నిలిచి సింహపు నోట నుండి ఆయన నన్ను విడిపించాడని పౌలు రాస్తూ ఉన్నాడు. అవును, ఆయనను నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరైతే ఆయనను నమ్మి ఉంటారో వారి జీవితంలో ఒకవేళ ఎవరైనా హాని తలపెట్టినా హానికరమైన పరిస్థితుల నుండి ఎంతో సులువుగా ఆయన తప్పిస్తాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32-33 వచనాల్లో పౌలు చెప్తున్నాడు, దమస్కులో అరేత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలోండి తప్పించుకుని పోతిని. చూడండి, దేవుని సువార్త పరిచర్యను ఆటంకపరుస్తూ పౌలును బంధించినప్పుడు
ఆ దుష్టుని యొక్క ఆ ప్రయత్నం నుండి తప్పించి ప్రభు ఎంతో సులువుగా ఆ యొక్క భయంకరమైన మరణాపాయం నుండి దేవుడు పౌలును విడిపించాడు. తప్పు చేసినందుకు పౌలును పట్టుకోలేదు, కానీ ప్రభువును నమ్ముకున్నాడని, ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నాడని పౌలును బాధిస్తూ ఉండగా దుష్టుని చేతిలో నుండి దేవుడు సులువుగా విడిపించాడు. కాబట్టి నాకు హాని ఉంది, నాపై హాని తలపెట్టారని నిరాశ చెందొద్దు. నీపై హాని తలపెట్టిన వారు ఎంత శక్తిమంతులైనా, ఎంత గొప్పవారైనా, వారెంతగా ప్రయత్నిస్తూ ఉన్నా, ఏ చీకటి శక్తి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నా, మీ స్వంత వారే మిమ్మల్ని అణగద్రొక్కాలని చూస్తూ ఉన్నా, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకుతూ ఉన్నా, ఎంత మాత్రం భయపడకండి. దుష్టుని యొక్క ప్రతి అగ్ని బాణమును లయం చేయడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. బైబిల్ గ్రంథంలో ఉంది, సాతాను క్రియలను లయం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు అని. దుష్టుడు ఎంతగా నిన్ను కృంగుదీయాలని ప్రయత్నిస్తూ ఉన్నా, ఎవరు ఏ హాని నీకు తలపెడుతున్నా ఈ ఉదయాన్ని భయపడొద్దు. నీ పట్ల ఎవరు హానికరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారో అవి జరగకుండా నేను కాపాడుతానని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. నీవెంతగా భయపడ్డావో అంత సులువుగా నీ యొక్క అపాయం నుండి, శత్రు యొక్క ప్రయత్నాల నుండి, హానికరమైన ఉద్దేశాల నుండి ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని కూడా అంతే సులువుగా దుష్టుని యొక్క ప్రయత్నాల నుండి తప్పించబోతున్నాడు. మీ కుటుంబాన్ని సాతాను బంధించి ఉంచిన దుష్టుని యొక్క బంధకాలలో మీరున్నా, మిమ్మల్ని నశింపచేయాలని ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా, ఏ ప్రయత్నము కూడా మీ జీవితంలో ఆయన జరగనివ్వడు. ఏ హాని ఎవరు తలపెట్టినా ఆ హాని మీ జీవితంలో ఆయన అమలు జరగనివ్వడు. అడుగడుగునా ప్రతి విషయంలో మీ జీవితంలో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, సాతాను ఎన్ని ఆటంకాలు మీకు కలుగు చేస్తూ ఉన్నా, ఎంత మాత్రము దాని యొక్క పరిస్థితులకు భయపడకండి. వాడగ్ని బాణాలకు భయపడకండి. అపవాది క్రియలను లయం చేసే ప్రభువును మనం నమ్ముకున్నాం. అపవాది వేసే ప్రతి అగ్ని బాణమును ఆయన నశింపచేయబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆయన. కాబట్టి ఏ హానికి భయపడొద్దు, ఏ దుష్టునికి భయపడొద్దు, ఏ మనుషులకు భయపడొద్దు. హాని తలపెట్టిన ప్రతి విషయాన్ని గురించి ధైర్యంగా ఉండండి. ఎంతో సులువుగా నీవు కాపాడబడుతున్నావు. నిరాశపడద్దు, కంగారు పడద్దు. నిన్ను విడిపించే ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నీ కుటుంబాన్ని అంత సులువుగా ఆయన బయటకు తీసుకొస్తాడు. నీ బిడ్డలను బంధించి ఉంచిన దుష్టుడైన సాతానును ఆయన లయం చేయబోతున్నాడు. నీ కుటుంబానికి విడుదల, నీ బిడ్డలకు విడుదల, చీకటి శక్తుల నుండి నీ భర్తకు విడుదల, అంధకారపు శక్తుల నుండి నీ భార్యకు విడుదల, సాతాను యొక్క బంధకాల నుండి నీ బిడ్డలకు విడుదల. నీ కుటుంబంలో ఏ కట్లయితే ఉన్నాయో, ఏ బంధకాలైతే ఉన్నాయో, ఏ దుష్టుడు మిమ్మల్ని నశింపచేయాలని చూస్తూ ఉన్నాడో, ప్రతి దుష్కార్యము నుండి, ప్రతి హాని నుండి ప్రభువు మిమ్మల్ని తప్పించి ఈ లోకంలోనే కాకుండా నిత్య రాజ్యాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ప్రతి దుష్టు నుండి విడుదల, ప్రతి అపవాది తంత్రముల నుండి విడుదల నీవు కూడా పొందుకోబోతున్నావు. నీవు దేవుని మాట విన్నట్లయితే, దేవుని మార్గంలో నీవు నడిచినట్లయితే దుష్టుడు నిన్ను ఏమీ చేయలేడు. ఏ దుష్కార్యాన్ని తలపెట్టినా వాడు ఓడిపోబోతున్నాడు యేసునామంలో. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవుని చేతులకు మన జీవితాలను సమర్పించుకొని, అయ్యా నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తాను, నా జీవితంలో దుష్టుడైన సాతాను ఈ పరిస్థితులను కల్పిస్తూ ఉన్నాడు, భయం చేత నిద్ర పట్టకుండా చేస్తున్నాడు, నా కుటుంబాన్ని కలవరపెడుతున్నాడు, నా బిడ్డల జీవితాలను పాడు చేయాలని చూస్తున్నాడు, నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాడు. నన్ను, నా కుటుంబాన్ని విడిపించుండయా అని పూర్తిగా దేవుని చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకొని ఈ ఉదయాన అందరం కలిసి ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దామా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అపవాది క్రియలను లయం చేయడానికి ఈ లోకానికి వచ్చిన యేసును బట్టి మేమన్ని విషయాల్లో విడుదల పొందుకుంటున్నాము. ఈరోజు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎవరు ఏ దుష్టుని చేతుల్లో బంధించబడి ఉన్నారో, ఏ దురాత్మ చీకటి శక్తులు వారిని బంధించి ఉంచాయో, ప్రతి దుష్కార్యము నుండి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు. చీకటి శక్తుల యొక్క ప్రభావము నుండి ప్రతి కుటుంబాన్ని విడిపిస్తున్నందుకు వందనాలు. అంధకారపు శక్తులను లయం చేస్తున్నందుకు వందనాలు. సాతాను యొక్క తంత్రాలకు భయపడాల్సిన అవసరం లేదయ్యా. సాతాను వేసే అగ్ని బాణాలకు భయపడాల్సిన అవసరం లేదయ్యా. ఏ కుటుంబము ఏ హాని ఎవరు తలపెట్టారని భయపడుతూ ఉన్నారో, ఎవరో ఏదో చేస్తారని భయపడుతూ ఉన్న ప్రతి కుటుంబమును కూడా
ఈరోజు నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను, విడిపిస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడవు. ఈరోజు తప్పిస్తున్నందుకు నీకు వందనాలు. ఎంతమంది సాతాను బంధకాల్లో ఉండి నిద్ర పట్టక భయముతో దిగులుతో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి. పరిశుద్ధాత్ముడు నీకు అసాధ్యమైంది లేదయ్యా. ఇప్పుడే చీకటి అంధకారపు శక్తులను యేసునామములో పాతాళానికి త్రొక్కివేస్తూ ఉన్నాను. ప్రతి ఇంటిని విడిచిపోమని యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి శరీరాన్ని విడిచిపోమని యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఏ దుష్ట కార్యములు ఎవరిని కూడా మృంగివేయడానికి వీల్లేదు. దుష్టుడు ఓడిపోతున్నాడు, సాతానికి లయమైపోతున్న యేసునామములో నమ్ముతున్నాను. సాతాను ఎవరిని పాపపు కట్లతో బంధించి ఉంచాడో ప్రతి కట్ల నుండి విడిపించండి అయ్యా. గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి. ఆర్థిక బంధకాల నుండి విడిపించి విడుదల దయచేయండి. అనారోగ్య బంధకాల నుండి విడిపించి గొప్ప విడుదల దయచేయండి. ఎంతోమంది బిడ్డలు వారి జీవితాల్లో అనేక ప్రయత్నాలు చేస్తూ దుష్టుడు వారి ప్రయత్నాలన్నీ విఫలం చేస్తూ ఉండగా దిగులు పడుతూ ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి. దుష్టుని యొక్క ప్రతి ప్రయత్నం లయం చేసి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. గర్భఫలం లేని వారి జీవితంలో అద్భుతం చేయండి. వ్యాపారాలను దీవించండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మంచి రిజల్ట్స్ చేయండి. కోర్టు కేసులో ఉన్న బిడ్డలను విడిపించండి అయ్యా. న్యాయం జరిగించండి. ఎంతమంది ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో అశాంతి అసమాధానము తొలగిపోవునుగా యేసునామములో. అన్యాయపు కేసుల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. కుటుంబ పోరాటాల నుండి విడిపించండి అయ్యా. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. ఎంతమంది ఈరోజు ప్రయాణిస్తూ ఉన్నారో ప్రతి ప్రయాణంను మీరు సఫలపరచండి తండ్రి. ఈ ఉదయాన్ని ఎవరు ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరిచి అద్భుతకరమైన విడుదలని ఇస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు వెళ్ళి ప్రతి స్థలములో నీ దూతలను తోడుగా ఉంచండి. వారి ముందు మీరు నడిచి ప్రతి మార్గంను సరళం చేయండి అయ్యా. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు పెండ్లి దినాలు జరుపుకున్న వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా ఈ సంవత్సరంలో ఆశీర్వదించండి అయ్యా. ఆత్మీయంగా ఆశీర్వదించండి, శారీరకంగా ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. గత సంవత్సరంలో వారు ఏవైతే కోల్పోయారో వాటన్నిటిని తిరిగి నూతన సంవత్సరం పొందుకోవడానికి మీ శక్తిని దయచేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్